తీసుకోండా. మాకింకా పెళ్లి కాల. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త. ఏమండి, తాళి కట్టే సమయం వచ్చేసింది. అవునవును, ఏనే ఉండాయి. ఏమైందండి? ఇందాక నా చేతిలో బ్యాగ్ ఉంది, ఎక్కడ పెట్టేశానో ఏమో. ఏమండి, ఏమంటున్నారు మీరు? లేదమ్మా, ఇందాక బ్యాగ్ ఇచ్చినావు కదా, అప్పుడు మీరు కూడా ఉండారు. ఇప్పుడు బ్యాగ్ కనపడతాను. రేయ్, ఆగరా. ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నారు? ఇందాక మీకోసం డబ్బులు బ్యాగ్ పెట్టుకుని ఉన్నాను కదా, దానిలో డబ్బులు కూడా బ్యాగ్ తెరిచి మీకు చూపిస్తా అన్నాను, మీరు వద్దన్నారు. అవును, నేను తాళి కట్టే టైంకి ఇవ్వమని చెప్పాను. అసలు మీరు బ్యాగులో డబ్బులు పెట్టుండారా, లేదంటే బ్యాగులో డబ్బులున్నట్టు చూపించి ఇప్పుడు పోయిందని నాటకం ఆడుతుండారా? లేదండి, నేను నిజంగా చెప్తా ఉండాను. ఆ డబ్బులు పద ఎదుగుతా. కొంపదీసి ఈవిడ గారేమైనా కొట్టేశారా? చిచి, కొట్టేసే మనిషే గాని అంత దూరం వెళ్ళి డబ్బులు కొట్టేసే అవకాశం ఉండదులే. పాపం, డబ్బులు ఎట్టపోయాయో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఎక్కడా లేవండి, మీ డబ్బులు ఎట్టో కట్ట నేనిస్తాను. ముందు తాళి కట్టించేద్దాం, ముహూర్తం దాటిపోతా ఉండాది. చూడండి, ఈ నాటకాలు వేరే చోట చూపించండి, నా కాడ కాదు. ఏంటండి అట్ట అంటున్నారు? నిజంగానే డబ్బులు కనపడడం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, వాళ్లే వెతికి పెడతారు. ఆహా, అసలు డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు. మీరు పోలీసులను తీసుకొచ్చి వాళ్ళు కనిపెట్టి ఆ తర్వాత కానుకల కోసం మిమ్మల్ని బెదిరిస్తున్నానని నా మీదే కేసు పెట్టి ఏదో చేయాలనుకుంటున్నారు కదూ. ఇవన్నీ నా కాడ ఉడకవు. మీరు కానుకలు పెడితే వీడు తాళి కడతాడు. ప్లీజ్ అండి, నా కూతురు జీవితం ఇది, పెద్ద మనసు చేసుకోండి. పెద్ద మనసు చేసుకోవచ్చు, కానీ 5ో 10ో కాదు కదా. ప్లీజ్ సార్, నా కూతురు జీవితం సార్, అర్థం చేసుకోండి సార్. అయ్యా, పాపమయ్యా, ఆడపిల్ల బతుకు పాడైపోతాది. ఎట్టయినా మీ ఇంటికి వచ్చే ఆడపిల్లనే కదా. ఇలా అప్పనంగా మోసం చేసేసి ఇంటికి కోడలుగా పంపిద్దాం అనుకుంటే ఇక్కడెవరూ ఒప్పుకోరు. వీళ్ళంతా నాటకం ఆడుతుండారు. నేను ముందే చెప్పినా, నేను డబ్బులు కాడ కరెక్ట్ గా ఉంటానని. డబ్బు ముఖ్యమా సార్? వాళ్ళిద్దరి జీవితాలు ముఖ్యం కదా సార్. సలహాలు ఎవరైనా ఇస్తారు, డబ్బులు ఇస్తారా? ఒక్క 5 నిమిషాలు, మళ్ళీ ఒకసారి వెతికి చూస్తాం. కానీ డబ్బులు దొరికినా దొరకకపోయినా తాళి కట్టించండా. పాపం సార్. డబ్బులు వస్తేనే తాళి కడతాడు. మళ్ళీ అంతా ఒకతూరి వెతకండా. ఎక్కడ పెట్టారు? మీరెవరికైనా ఇచ్చారా? లేదమ్మా, ఇందాక గెస్ట్లు వస్తే రిసీవ్ చేసుకుని అక్కడే కూర్చోబెట్టాను. అప్పుడు కూడా నా దగ్గరే ఉంది. ఆ తర్వాత కన్యాదానానికి వచ్చాను. ఈ మధ్యలో ఆడబెట్టినానో గుర్తులేదమ్మా. అంటే ఈ 2 దినాలు
మీరు పాలలో నీళ్లు కలపకుండానే కాపీలు తాగారా? నీకు ఇచ్చేస్తే ఈ కొంప ఏమైపోయింది మే? పాలుడికి చెప్పమన్నా కదా ఇంట్లో ఎవరు లేరు, 6 లీటర్ వేస్తే చాలు అని. నన్ను చెప్పిన అత్త, కానీ పాలోడు కొత్త కుర్రోడు వచ్చినాడంట. వాడికి రోజు వచ్చే పాలోడు చెప్పనే లేదు. వాడేమో పాల ప్యాకెట్లు పడేసి వెళ్ళిపోతా ఉన్నాడు. నేను చూసుకోలా. చూసుకోమే చూసుకో. నా ఆస్తిని ఆర్తి కర్పూరం చేసి దానికి వచ్చినావు నువ్వు. తిరుపతి, ఒరేయ్ తిరుపతి. ఏంది? నేను లేను ఈ 2 దినాలు ఇంట్లో ఏం చేసినారు? నీ పెండ్లాన్ని తీసుకుని సినిమాకు పోయినావంట. సినిమాలు షికార్లు కూడానా ఇప్పుడు దీంతో? అయ్యయ్యో, సినిమాకు షికార్లకు పోలేదమ్మా, ఊరికే పార్క్ తీసుకుపోయినా. పోతావురా, పార్కుకు పోతావు. ఎందుకు పోవు? మే లక్క, ఈడి మీద వేసిన ప్రమాణం మర్చిపోయిండావా ఏమి? లేదత్తా, ఆయన్ని నా కొనగోరు కూడా తాకనీయలా. ఇన్ని దినాలు ఈ కొంప ప్రశాంతంగా ఉండేది, ఈ రోజు నుంచి అది కూడా బాయ్. ఏమిరా, 2 దినాలు ప్రశాంతంగా ఉండింది, ఇప్పుడు ఆ నెమ్మది పోయిండాది అనుకుంటుండావా? అయ్యో, అట్ట అనుకుంటావమ్మా. నువ్వు లేకపోతే రాణి లేని సామ్రాజ్యంలో ప్రజల మాదిరిగా బిక్కు బిక్కుమంటా ఉండవు. ఇట్టా మాటలు చెప్తా ఉండే నిన్ను నమ్మిన దానికి దీన్ని తీసుకొచ్చి నా కంటగట్టినావు. చెడబుట్టినావురా నువ్వు నాకు. అనో పెండ్లికి పోయేటప్పుడు పిల్లకాయలకి మీ బావకి మెళ్ళోను చేతుల్లోనూ నగలేసినాం కదా, అవన్నీ లెక్క చూసినా? బావ దగ్గర ఉండేటువంటి తీసుకున్నాను, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇంకా బాలాజీకి వానికి నగలు నచ్చవు కదా, వానికి వేయలే. గోవిందానికి మాత్రం మెళ్ళలో గొలుసు వచ్చేది ఉంగురాలు ఇచ్చిన, వాడికి లెక్క చెప్పలా. రే గోవిందం, గోవిందం. ఏమా? ఏందప్పా, ఇంటికి రాగానే నగలు అప్పు చెప్పాలని తెలీదా? నగలు తీసిచ్చే మీ మామకి. అమ్మా, ఈ ఉంగరాలు ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటాను కదా, మళ్ళీ తీసిచ్చేది ఎందుకో? భద్రంగా పెట్టుకుంటావు కదా. మెళ్ళో గొలుసు. అమ్మా అదే ఏంద్రా తడపడుతుండావు? మెళ్ళో గొలుసు బాత్రూంలో పెట్టినట్టున్నానమ్మా. పోయి తేపో. ఏమిరా, మీ అమ్మ గొలుసు అడగతా ఉంటే నేను నవ్వుతా ఉండవు? ఆ గొలుసేది? నీ మెళ్ళో గొలుసు నేను బండిలో ఉన్నప్పుడు కూడా చూడలే. ఏమైనాది? అది ఏమో పడిపోయిందమ్మా, తెల్ల. ఏంది? 3 సవరాల గొలుసు పోగొట్టేసుండావా? ఏమిరా, 3 సవర్ల గొలుసు అంటే ఎంత అనుకుంటాండావు నువ్వు? ఒళ్ళు తెలియకుండా ఉండవురా నువ్వు. అదే పాత గొలుసు, ఎన్నో తెగిపోయినట్టున్నదమ్మా. నేనేం చేసేది? నేనేమన్నా కావాలని పోగొడతానా ఏంది? ఒరే, ఇట్ట బాధ్యత లేకుండా ఉంటే అన్ని పోగొట్టేస్తావురా. నిన్నేం చేయాలో తెల్లే. ఆడేడి బాలాజీ? ఉన్నాడమ్మా లోపల. రమ్మనిట్ట. రే సినోడా, రే సినోడా. వాడేంది వచ్చిన కాడి నుంచి ముఖం ఏలాడేసుకుని ఉన్నాడు? ప్రయాణం కదా, అలసిపోయి ఉంటాడేమోలే. ఏమిరా, ఏం దట్టున్నావు? ఏం లేదమ్మా. ఒరే, నువ్వు అలసిపోయినావు అనుకున్నాను గాని నీ మొహం చూస్తా ఉంటే ఏదో పోగొట్టుకున్నవాడి మాదిరిగా ఉంది. ఏమైంది? నేను పెళ్లి మంటపంలో చూస్తానే ఉండా, మొహం ఇట్నే పెట్టుకునుండావు. ఏం జరుగుతుంది? ఏమైంది? ఏం లేదమ్మా, ఓడికి బాగా తలపోటుగా ఉండదంట. తలపోటుకుంటే తైలం రాసుకుని కాసేపు పడుకో. సరేమ్మా. ఉండ్రా. మీ అన్న గొలుసు ఏమైండది? గొలుసా? నాకేం తెలుసు? నాకు తెలుసు మా. చెప్పినాను కదమ్మా, గొలుసు ఆడడం పోయిందన్నా. ఈయన అడిగి తీడే అని చెప్తాడా? నువ్వు బరా. ఆ గొలుసు యాడబోయిందో నా చేతికి రావాలా? పోయి ఎతికి తీసుకురా. ఆ సారథిగాడి బండ్లో పడిందేమో, ఓసారి వెళ్ళెతుకు. బట్టలు తీసేటప్పుడు బట్టల్లో చిక్కుకుందేమో, ఓసారి దులిపి చూడు. లేకపోతే మాత్రం నేను ఒప్పుకొని చెప్తుండా.
అట్నేమ్మా. ఏమైందమ్మా? వచ్చి రాగానే ఏదేదో అంటా ఉండవు. మాకేమీ అర్థం కాలే. ఏమైందమ్మా? అక్క, అసలు కట్నం లేకుండా ఈ సంబంధాన్ని సెట్ చేసేదానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? మామూలుగా అయితే నేను సంబంధం మంచిదా కాదా అనేదే చూస్తాను. కట్నం లేని సంబంధాలు ఇవన్నీ వచ్చేసి వాళ్లకు వాళ్లే చూసుకుంటారు. కానీ మీరు మీ కుటుంబం నచ్చి ఏదో ఒక రకంగా సహాయపడాలని వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధం చూసి కట్నం ఎదురు చూడని వాళ్ళని తీసుకొచ్చాను. కానీ ఏం జరిగిందో తెలుసా? ఏమైందమ్మా? మా వైపు నుంచి ఏమైనా పొరపాటు జరిగిందా ఏమీ? మీ వైపు అంటే మీ వైపు పొరపాటు కాదు. మీ పెద్దమ్మాయి పూరి ఏం చేసిందో తెలుసా? ఏమైనాదమ్మా? పూరి ఏం చేసినది? నన్ను అడుగుతారే, ఇక్కడే ఉంది కదా, అడగండి మీ అమ్మాయిని. ఎన్నమ్మా ఆచి, ఏం చేసినావు? నేనేం చేయలేదప్పా. ఏం నువ్వేం చేసావో నీకు తెలియదా? ఇంకా నిన్నటి వరకు నేను చాలా గౌరవంగా ఉన్నాను. కాని ఇలాంటి సంబంధం తీసుకొస్తావా అని వాళ్ళు 4 మాటలు అనేటట్టు చేసినావు. మాళవిక, అసలు ఏమైందమ్మా? నువ్వు మాట పడేంతగా ఏం జరిగింది? వాళ్ళను మండపానికి తీసుకొచ్చి మిమ్మల్ని కల్పించానా? అమ్మాయి అబ్బాయి ఇద్దరు సెపరేట్ గా వెళ్లి మాట్లాడుకున్నారా? సంబంధం ఇద్దరికి నచ్చింది, సరే సంబంధం ఓకే అయిపోతుంది అనుకున్నామా? కానీ వాళ్ళు సెపరేట్ గా వెళ్లి మాట్లాడుకున్నప్పుడు మీ అమ్మాయి వాళ్ళతో ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పినది? ఆ అబ్బాయితో మీకు నచ్చిన అమ్మాయిని నేను కాదు, నాకంటే మా చెల్లెలు గీతే మీకు పర్ఫెక్ట్ చాయిస్. మీరు గీతను పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, తనే మీకు సరైన జోడీ అని చెప్పిందంట. ఏం మాళవిక, నా మనవరాలు అట్ట ఎందుకు చెప్తుందమ్మా? ఏంది ఇది? అట్లా ఎందుకు చెప్పినాదో మీ మనవరాల్ని అడగండి. నన్ను అడిగితే నేనేం చెప్పేది? నీకు అబ్బాయి నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, ఆ సంబంధం ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి. అంతే తప్ప నిన్ను చూడడానికి వచ్చిన అబ్బాయితో నీ చెల్లెల్ని చేసుకోమని చెప్తావా? ఏందిది? ఇదంతా నిజమా? నమ్మలేకపోతా ఉండా. నిజమో కాదో మీ మనవరాల్ని అడగండి, ఎదురుగానే ఉండదు కదా. ఏనమ్మ పూరి, మాళవిక చెప్పేది నిజమా? అప్పా, సమాధానం చెప్పు, నిజమా కాదా? నిజమే అప్పా. పావి, అప్పుడు ఇన్ని రోజులు నీకొచ్చిన సంబంధాలన్నీ నిన్ను కాకుండా గీతను చేసుకుంటానని చెప్పడానికి కారణం ఇదేనా? వచ్చిన ప్రతి అబ్బాయికి నువ్విదే చెప్పి సంబంధాలు చెడగొడతా ఉండావా? నీకిదేమి మాయరోగమే? ఎందుకే ఇట్లాంటి పని చేసినావు? పూరి, ఎందుకు ఇలా చేసినావు? చెప్పు, ఎందుకు ఇలా చేసినావు? నేను చెప్పను. ప్రతి ఒక్కళ్ళు 100 అబద్ధాలు చెప్పైనా సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు, పెళ్లి జరిపిస్తారు. కాని పూర్ణిమ తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటుంది. ఇదేం జబ్బో అర్థం కావడం లేదు.
ఎదుకు పూరి ఇంత పిచ్చి పని చేశావ్? వచ్చిన సంబంధాలన్నీ నా కోసం త్యాగం చేసి నువ్వు ఉండిపోదామనుకున్నావా? కరెక్టా ఇది? నువ్వు నాకు పెండ్లి చేసి పంపించి నువ్వు త్యాగం చెయ్యాలి అనుకున్నావు, అది కరెక్టుదా? ఏదైనా మాటొస్తే నువ్వు పెద్దదానివి అంటావు కదా. నేను పెద్దదాన్నే, నేనే ఏదైనా చెయ్యాలి, నువ్వు కాదు. కాదు, అక్క కోసం అమ్మ అప్ప కోసం నేనే ఏదైనా చెయ్యాలా. ఎందుకంటే నీకేమీ తెలీదు, లోకం తెలియని అమాయకురాలివి నువ్వు. నేను రౌడీదాన్ని, అమ్మ కూడా ఎప్పుడూ అదే తిడతా ఉంటది కదా. గీత, ఇన్ని రోజులు నీతో గొడవ పడేటప్పుడు అంటా ఉండేదాన్ని, నువ్వు ఎవరినో ఒకళ్ళని తీసుకుని పారిపోతావు, మా నెత్తి మీద బండరాయి పడేస్తావు అని. ఎంత తప్పుగా అనుకున్నానే. అమ్మా వదిలే, అదేదో సరదా కన్నావు కదా, దానికెందుకంత బాధపడతా ఉండావు? సరదా అయినా అది తప్పుదానే. నువ్వు మా కోసం ఇట్టంతా ఆలోచిస్తావని అస్సలు అనుకోలా. స్వామి, మన పిల్లకాయలు చూడండా, మనిద్దరి కోసం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేద్దాం అనుకుంటున్నారు. ఊళ్ళో కొంతమంది పిల్లకాయలు గుండెల మీద పెట్టుకుని పెంచిన తల్లిదండ్రుల్ని కాదని వాళ్ల గుండెల మీద తన్నేసి వాళ్లకి నచ్చిన జీవితాల్ని వెతుక్కుంటూ ఎవరితోనో వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకుని బతికేస్తా ఉండారు. కానీ నా పిల్లలు అట్టా కాలే. మన కోసం వాళ్ళ జీవితాల్ని కాదనుకుంటా ఉండారు. సెల్వి, మన కడుపున వీళ్లు పుట్టినట్టు అనిపించట్లా, మనల్ని వాళ్లే కన్నట్టున్నారు. మంచి బిడ్డల్ని కన్నాం సెల్వి. కన్నవాళ్ల మీద ఇంతటి ప్రేమను చూపించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అప్పా, ప్రతి ఆడపిల్లకి ఇట్నే ఉంటాది. వాళ్ళు అమ్మ అప్పాలతో ఉండాలనే అనుకుంటారు. అవన్నీ విడిచిపెట్టమ్మా. ముందు పూరికి మంచి సంబంధం చూడాలా. అమ్మ పూరి, ఇక నుంచి ఇట్లాంటివి చేయబాకు. అవును, ముందు వెంటనే పూరికి సంబంధం చూడాలా. ఇది ఇట్లాంటి పిచ్చి పని చేయకుండా ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పెండ్లైపోయి ఉండును. కాని వీళ్ళిద్దరి తాపత్రయం ముందు చూశారు. అది చూస్తా ఉంటే, మీ భవిష్యత్తు తలుచుకుంటా ఉంటే నాకు కూడా చాలా దిగులుగా భయంగా ఉండాది. నాదేముంది, జీవితం చివరి దశల్లో ఉన్నాను. రేపు వీళ్ల పెండ్లిండు చూసి వాళ్ళు ఆనందంగా ఉండడం చూసి నేను వెళ్ళిపోతాను. కాని ఆ తరువాత మీరిద్దరూ గీత అన్నట్టు ఒంటరి వాండ్లైపోతారే. మిమ్మల్ని చూసుకునేవాళ్ళెవరు? మీకు కష్టం వస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళెవరు? అట్లాంటి అల్లుళ్ళు దొరుకుతారా? అమ్మా, ఇదెలా వీడే. ముందు మన పూరికి మంచి సంబంధం చూడాలా. దయచేసి ఇప్పుడు సంబంధాలేవి చూడకుండా తర్వాత చూద్దాం. అదంతా కుదరదు. నీకు సంబంధాలు చూడ్డం మాత్రం ఖాయం. నేనింతకు ముందు రోజూ ఏదో ఒక పని చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నాను. ఇంక రేపటి నుంచి అలా కాదు. బాగా సంపాదించడానికి ఒక స్థిరమైన ఉద్యోగం చూసుకుంటాను. నేను కూడా ఇక నుంచి ఉద్యోగం చేస్తాను. నేను కొన్నాళ్లు చేసి సంపాదించి అమ్మ అప్పకి డబ్బులు దాచాలా. ఇప్పుడు పార్టీ హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి వచ్చినట్టు రేపు మీకేదైనా ఇబ్బంది వస్తే, రేపు మీకు వయసు అయిపోయినాక మీ ఆరోగ్యం చూసుకోవడానికి డబ్బులు కావాలా. అవన్నీ నేను ముందే దాచిపెడతాను. నేను కూడా ఉద్యోగం చేస్తాను.
ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కానీ ఫోన్ చేయకపోతే నేను తిండి తిన్నాను, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నేను పసులుండి చచ్చిపోతే ఆ పాపం నీదే, గుర్తుపెట్టుకో. ఏంది, అర్థమైందా లేదా? అర్థమయ్యే ఉంటుందిలే. సరే ఉంటా, బాలాజీ. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు, నేను రోమియోగా మారినది లగ్గాయిత్తు, నాకు గుండెల్లోన పుట్టుకొచ్చే సగ్గాయిత్తు, అది బామ కాదు బాకు. ఏం సింగు, పాట తెలుగులో చాలా స్పష్టంగా పాడేస్తుండా? ఆహా, మీరు మాకి పక్కన ఉంటే తెలుగు పాటలు వస్తాయి, ఇప్పుడు హిందీలో పాడుతాయి. మేరీ సప్నోं की रानी कब आएगी तू, आई ऋतु मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगा तू, चलिया तू चलिया, मेरी सपनों की रानी कब आएगी तू. ఆప్తావా? మీకీ పాట నచ్చలేదు హై? బండి ఆప్తావా? పక్కకి ఆప్తా హై. హా బోలో అమ్మీ బోలో. మాకి ఏదో మాట్లాడాలని మీది ఇక్కడికి తీసుకొచ్చినాయి. మీది మాటలు వినేకి మాది చెవులు వెయిటింగ్. చాలా ఓవర్ యాక్టింగ్. ఎందుకు ఈ వేషాలు వేస్తున్నావు? కనిపెట్టేసినవా? అనుకుంటానే ఉండా. నువ్వు నాతో మాట్లాడాలని బండెక్కినప్పుడే నాకు అనుమానం కొట్టింది. పోన్లే, ఎట్టయినా నీకు తెలియాల్సిందే కదా. నాకు తెలియాల్సింది ఇంకా కొన్ని ఉండాయి. ఏం తెలియాలమ్మి నీకు? ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలనా? చెప్పు, నా గురించి నీకేం తెలియాలా అన్నీ చెప్తా. అసలు ఎందుకు నా వెంట పడతా ఉండవు? ఏందమ్మే నువ్వా తెలిసిన విషయాన్ని అడుగుతా ఉండవు? ఆల్రెడీ చెప్పినాను కదా, నువ్వంటే ఇష్టం, ప్రేమిస్తా ఉండా, పెళ్లి చేసుకొని నీతోనే బతకాలని ఆశపడతా ఉండా. సరే అనే నీ మాట కోసం ఎదురు చూస్తా ఉండా. నీకిప్పటికే చాలా మంచిగా చెప్పాను, అర్థం కాలేదా? నా వెంట పడకు, నాకు అలాంటి ఉద్దేశం లేదు. కానీ నాకున్నది, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తా ఉండా. చాలు, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటిది? డబ్బు. ఇదెందుకు మా ఇంట్లో పెట్టా? చిచ్చే, నేను మీ ఇంట్లో డబ్బులు పెట్టడం ఏంది? నాటుకోలు ఆడుకు. నువ్వు డబ్బులు తీసి పెట్టడం నేను చూశాను. సరే, దుడ్డు ఇచ్చారు కదా, ఇక బయలుదేరండి. శుక్రియా శుక్రియా. పట్టుకుంటా. అంటే అది ముష్టిదాన్ని అనుకున్నావా నన్ను? డబ్బులు పడిస్తే నీ వెంట కుక్కలా తో కూపుకుంటూ వచ్చేస్తాను అనుకున్నావా నువ్వు? అయ్యో అమ్మే, ఎందుకు అంత మాట అంటున్నావా? నీ మీద నాకు ప్రేమ కంటే గౌరవం ఎక్కువ. నేను ఎంతగా గౌరవిస్తున్నానో నాకే తెలుసు. దయచేసి ఇట మాట్లాడబాక, బాధగా ఉండదు. నువ్వు నీ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. సంపాదన కోసం దొరికిన ప్రతి చిన్న పనిని, కష్టమైన పనిని కూడా చేస్తా ఉండవు. నీ మీద నాకు ఎప్పుడూ గౌరవమే. నేను ప్రేమ పేరుతో నీ చుట్టూ తిరగాలని కోరుకోలేదమ్మే. నీకు తోడుగా ఉండాలని ఆశపడుతుండా, నీకు అండగా ఉండాలని ఆరాటపడుతుండా. ఏదో రకంగా నిన్ను ఆదుకోవాలని ఆ డబ్బు ఆడబెట్టొచ్చాను గాని అవమానించాలని కాదు. ఏయ్, నువ్వెవరు ఇవన్నీ చేయడానికి? మే ప్లీజ్ అటనబాక, బాధేస్తున్నది. బాధపడుతుంది నేను. నేను గతి లేని దానే కావచ్చు కానీ క్యారెక్టర్ లేని దాన్ని కాదు. నీ డబ్బులు అక్కడ పడేసి నన్ను ముష్టిదానిలా ట్రీట్ చేశావు. ఆత్మాభిమానంతో బతుకుతున్న దాన్ని అవమానించావు. అమ్మి ప్లీజ్ అమ్మి అటనబాక, నేను నిన్నెప్పుడు తక్కువ చేసి చూడలా. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల కోసం నువ్వు టెడ్డీ బేర్ డ్రెస్ వేసుకొని ఒక్కపోతలో కష్టపడడం నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఇటు చేసిన. చూడు, నీ జాలో దయో నాకక్కర్లేదు. నీ డబ్బులు తీసుకో. అమ్మి ప్లీజ్, ఈ డబ్బు నీ కాడనే ఉన్నాయి. ఈ డబ్బులిచ్చి నన్ను అవమానిస్తా ఉండవు. ప్లీజ్ తీసుకోండా. నీకు దండం పెడతా, తీసుకో. నా మీద జాలి చూపించుకు.
అది నాకు పరమ అసహ్యం. అది చాలు కాదమ్మీ. రోడ్డుకి అడ్డంగా తోరతా మళ్ళీ ఎక్సకనాలు ఆడతాండావా? ఎట్టుండది ఒళ్ళో? నా ఒళ్ళు బానే ఉండదు కాని మీ ఆరోగ్యం జాగ్రత్త. మే ఏమనుకుంటున్నావే నువ్వు నీ మనసులో? దారిన పోతా ఉంటే ఈ తలకాయ నొప్పేంద్రా అనుకుంటా ఉండా. అమ్మో, మనం ఏడుండేది మంచిది కాదు, వెళ్ళిపోదాం. ఒరే సింగో ఆగరా. ఎవర్రా నువ్వు? ఈ సాంబార్తో తిరుగుతుండావే? ఏమే ఎవడు చపాతీతో తిరుగుతుండావే సాంబారు? ఎవడేడు? బాయ్ ఫ్రెండా? అవును, బాయ్ ఫ్రెండ్. ఏంది నీ బాధ? సాంబార్కి సబ్జీ రోటీకే జోడి బానే కుదిరిందిలే. అవును, నీకేంది బాధ? శబాష్. కాని పాపం ఈడెవడో చపాతీ సింగ్, ఈడి కొంప కొల్లేరే. ఇంకా ఒరే సింగ్, దీంతో పెట్టుకోబాక, నట్టేట్లో మునిగిపోతావు. ఏదో నీ కొడుకుతో తిరుగుతున్నట్టు ఏంటి నీకంత కుళ్ళు? ఈడే నా కొడుకైతేనా ఈ పాటి కాళ్ళు చేతులేరా గొట్టేసుంటా నీలాంటిదంతా తిరుగుతుంటే. మాజీ మాజీ గొడవ వద్దు. ఈ సింగుని నేనేడో చూసినట్టుండదే. ఓయమ్మ, ఈ ముసలిది కనిపెట్టేసిందే అందే. అవునులే, నేను ఆ 3 పోలికల్లో ఉంటాను కదా, డౌట్ వచ్చి ఉంటది. 30-40 సంవత్సరాలు మా తాత కాపురం చేసింది కదా, ఆయన పోలికలతో ఉండే నన్ను పోల్చుకుని సందేహపడడంలో అనుమానం ఏముండదు. ఇప్పుడు ఎట తప్పించుకునేదరా సామె? సింగు, నేను నీకు తెలుసునా? నాయ్ తెలియదు, కానీ నేను నిన్ను యాడో చూసినానే. ఇప్పుడు వాడితో ఎంట్రీ అవసరం నీకు? మే రోడ్డు మీద పోయేటప్పుడు కండ్లు నెత్తి మీద పెట్టుకోకుండా కిందెట్టుకున్నాడు. ఆ రోజు సైకిల్ మీదొచ్చే నా బండిని గుద్దేసి 2 ఏళ్లు పట్టేసినట్టు ఈ రోజు నా బండికి అడ్డుపడే మళ్ళీ డబ్బులు గుంజాలని చూస్తాండావేమో. అట్లాంటి దొంగ బుద్ధులు చెత్త బుద్ధులు నా కాడ లేవు. నా సైకిల్ గుద్దేసి నా కాడ డబ్బులు గుంజాలని చూసింది మీరు. మీ అమ్ముండాదే, ఆవిడ మొన్న పెళ్లిలో కట్నం డబ్బులు కొట్టేసి దాచిపెట్టేసింది. ఆ డబ్బులు నేనే తీసిచ్చిన. ఎవరిని దొంగ అంటా ఉండవు? ఏమే మా అమ్మనే దొంగ అంటాండావు? మీ అమ్మ దొంగ కాక దొరసానా? ఆ రోజు సూపర్ మార్కెట్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది, అప్పుడే మర్చిపోయినావా? సూపర్ మార్కెట్ వాడైనా పర్వాలేదు, తిట్టి పంపించినాడు. అదే కళ్యాణ మండపంలో సీసీ కెమెరా ఆన్ చేసి నేను గాని మొత్తం చూపించుంటే ఆశీర్వదించడానికి వచ్చిన పెళ్లి వాళ్ళందరూ మీకు సన్మానం చేసి పంపించుండేవాళ్ళు. పెళ్లి జరిగే చోట రచ్చ ఎందుకులే అని జాలిపడి విడిచిపెట్టినాను. అది గుర్తు పెట్టుకుని మసిలుకొండ. ఇంకో తూరు యాడన్నా దొంగతనం చేస్తూ దొరకాలా అస్సలు విడిచిపెట్టను. నే పండ్లు రాలిపోతాయి నీ ఇష్టానికి మాట్లాడినావంటే. చూడు, మర్యాద లేకుండా మాట్లాడితే బావుండదు చెప్తుండా. వచ్చిన దారిలో పోండా. మనకి ఎందుకు గొడవ? పోదాంరా. ఓరి సింగా, ఒక్క నిమిషం ఉండరా. ఏమి, మేము అర్జెంట్ గా పోవాలి. పోదులే గానే చెల్లె, ఒక్క తూరా బండి చూడు. అన్నావు ఈ బండి మన ఇంటికి తాకట్టుకొచ్చిన బండి మాదిరిగా ఉండదు కదా? తాకట్టుకొచ్చిన బండి మాదిరి ఉండేదేమే. ఇది ఆ శ్రీనివాసరావు బండి కదా, ఆడు మన కాడ 6,000కి తాకట్టు పెట్టుండ్రా. అవునన్ను, ఈ బండి ఎట్టొచ్చింది? అది చెప్పరా, బండి దొంగతనం చేసినావు? ఇదే నహి అనో, నువ్వు ఉండనా? చెప్పరా. నహి మాచి నహి. మర్యాదగా నిజం చెప్పకపోతే పండ్లు రాలిపోతాయి. చూడు, నీ ఇష్టానికి చెయ్యెత్తావంటే మర్యాదగా ఉండదు. ఏమి చెయ్యెత్తుతా ఉండవు? ఏది ఉన్నా మాట్లాడి తేల్చుకో. ఏయ్, బండి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉండారు కదా, చెప్పు. ఎవరు పడితే వాళ్ళు చెయ్యెత్తుతా ఉంటే గమ్మున ఉంటావు సిగ్గు లేకుండా. అరే, మనకి గొడవలొద్దు, పోదాంపా. ముందు బండి ఎట్టొచ్చిందో చెప్పు. అరే ఏమీ లేదు, నీది మేనల్లుడు మాకీ ఫ్రెండ్.
నన్ను చూడనీకి వస్తే వాడి దగ్గర బండి తీసుకున్నా హే. నీ మేనల్లుళ్ళని చూస్తాండావా ఏం చేస్తాండారో? తాకట్టుకొచ్చిన బండ్లన్నీ ఓళ్ళు వేసుకొని తిరుగుతా అడ్డమైన వాళ్ళకి ఇస్తా ఉండారు. ఆ బండి లాక్కో ముందు. అట్నుంచిలే